హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ శ్రీమతి శ్రీ సుబ్బలక్ష్మి హేమచంద్ర. ఒక చక్కటి ప్రేమ కథ ఇది. వీళ్ళిద్దరికీ ప్రేమ లేకుండానే పెళ్లి జరిగిపోయింది. అతనంటే ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇష్టం లేని వీళ్ళ కాపురంలో ఎలా ప్రేమ చిగురించిందో ఈ కథలో తెలుసుకుందాం. ఇది చిన్న స్టోరీ అయినండి. ఈ స్టోరీ ఎప్పుడూ ఇవ్వాల్సింది, కానీ టైం సరిపోలేదు. ఈరోజు ఈ స్టోరీని వినండి. ప్రేమ వలయం స్టోరీ రేపు అప్లోడ్ చేస్తాను. ఎందుకో నా స్టోరీస్కి వ్యూస్ రావడం లేదు, సబ్స్క్రైబర్స్ కూడా పెరగడం లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. స్టోరీస్ నచ్చకపోతే చెప్పొచ్చు కదా. ఏదైనా మార్పు చేయాలా, లేకపోతే నా వాయిస్ బాగాలేదా? అసలు మీరు నా స్టోరీస్ని ఇష్టపడుతున్నారో లేదో నాకు అర్థం కావడం లేదు. ఒక్క కామెంట్ చేసి మీ అభిప్రాయం ఏమిటో చెప్తే ఖచ్చితంగా నేను నా పొరపాటును తెలుసుకొని మార్చుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ. ఇప్పటికే చాలా నిరాశతో ఉన్నాను. ఇక నా బాధలన్నీ పక్కన పెట్టేసి ఈ కథలోకి వెళ్ళిపోదామా? అది ఒక పల్లెటూరు. పల్లెటూరే కానీ అక్కడి మనుషులు మరీ పాతకాలం పద్ధతులను పాటించే వాళ్ళు మాత్రం కాదు. ఇప్పటి జనరేషన్కి తగ్గట్టు ఫుల్ అప్డేట్లో ఉన్న పల్లెటూరు అది. చుట్టూ పచ్చటి పొలాలు, ఒక చిన్న వాగు. వాగు దాటితే కానీ మరో ఊరికి వెళ్ళలేరు. ఆ ఊరిలో కూడా వైఫై కలెక్షన్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళకు ఉన్న వ్యవసాయాన్ని కూడా ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. అలాంటి ఊరిలో ఒక ఇంట్లో ఆండాలు దేవి ఇంకా కోడి కూయక ముందే బ్రహ్మ ముహూర్తానికే నిద్రలేచి వాకిట్లో కల్లార్పి చల్లి అరుగులలికింది. ఆకాశంలో ఉన్న నక్షత్రాలని చుక్కలుగా పెట్టి మెలికల ముగ్గు వేసింది. పక్కనే ఉన్న పశువుల పాకలోకి వెళ్ళి ఎండిన పిడకలని తెచ్చింది. కట్టెలపై వెలిగించి ఒక పెద్ద బాణిలో స్నానానికని నీళ్లు పెట్టింది. ఆమె భర్త నారాయణమూర్తి గారు భార్యకు అన్ని పనుల్లో సాయం చేస్తున్నాడు. గుమ్మానికి ఆయన మామిడి తోరణాలు కట్టాడు. ఆమె గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టింది. బయట వాకిలి పనంతా పూర్తి చేసుకొని లోపలికి వెళ్ళారు. ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ వచ్చారు ఇద్దరూ కలిసి. భర్త స్నానం చేసుకుంటూ ఉంటే ఆండాలుదేవి ఆయనకు తలంటింది. అందని వీపుకు సబ్బు పెట్టింది. ఇక మిగతా స్నానం పూర్తి చేసుకొని త్వరగా బయటికి రండి, ఆలస్యం అయిపోతుంది అని చెప్పి ఆవిడ బాత్రూమ్ నుండి బయటికి వచ్చింది. అది వాళ్ళ ఇంట్లో రోజు జరిగేదంతే. కానీ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. వాళ్ళిద్దరి పెళ్లి రోజు. వాళ్ళ పెళ్లి రోజు మాత్రమే కాదు, వాళ్ళ ఏకైక కూతురు, వాళ్ళిద్దరికీ ప్రాణమైన సుబ్బలక్ష్మి పుట్టినరోజు. అంతేకాదు, సుబ్బలక్ష్మికి ఈరోజు పెళ్లి చూపులు కూడా. అది పెళ్లి చూపులు అనాలా, లేక ముందే అనుకున్న పెళ్ళికి ఈరోజు ముహూర్తం పెట్టబోతున్నారు అనాలో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళ కూతురికి వీళ్ళ 24వ ఏట పెళ్లి రోజున ఆమెకు పెళ్లి ముహూర్తం పెట్టబోతున్నారు. మూర్తి గారు స్నానం చేసి వచ్చిన తర్వాత 2 బకెట్లలో వేడి నీళ్లు పోసి చెయ్యి పెట్టి చూశాడు. ఇంకాస్తన్ని చన్నీళ్లు జత చేశాడు. ఇప్పుడు సరిపోతాయి, వెళ్ళి అమ్మాయిని తీసుకునిరా అని అతను చెప్పగానే ఆండాలు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి కూతురిని నిద్రలేపింది. అమ్మా సుబ్బు, లేవమ్మా, గుడికి వెళ్ళాలి, ఆలస్యమైపోతుంది. అక్కడ నీ పేరు మీద చిన్న పూజ ఏర్పాటు చేశాము, లేవమ్మా అని ఎంతో గారవంగా లాలనగా నిద్ర లేపే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ సుబ్బుకు వాళ్ళ అమ్మ లేపుతూ ఉంటే జోల పాట పాడినట్టుగా అనిపిస్తుంది. కళ్ళు తెరవలేకపోతుంది. ఏం చేస్తుంది? వెళ్ళి 5 నిమిషాలు అవుతుంది. వేడి నీళ్ళు చల్లారిపోతాయి అని అతను సుబ్బలక్ష్మి గదిలోకి వచ్చాడు. ఆండాలు ప్రేమగా కూతురి తల నిమురుతూ, లేవమ్మా, లేవు బుజ్జి అని అంటూ నిద్రలేపే ప్రయత్నం చేస్తూ ఉంది. నారాయణమూర్తి గారి గొంతు గంభీరంగానే ఉంటుంది. ఆ గొంతుకు ఎవరైనా హడలిపోవలసిందే. ఏమైంది ఆండాలు? మన సుబ్బుగాడు ఇంకా నిద్రలివ్వలేదా? అయినా నువ్వు ఇలా వయ్యారంగా లేపితే వాడు నిద్ర లేచినట్టే అని మూర్తి గారు అనగానే సుబ్బలక్ష్మి తండ్రి గొంతు విని టక్కున లేచింది. నాన్నగారు, నేను ఎప్పుడో నిద్ర లేచాను, మీరు వచ్చి పిలుస్తారు అని అలా కళ్ళు మూసుకున్నాను అంతే. హే అని నవ్వుతూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ తండ్రిని హత్తుకుంది. ఓసిని, ఇప్పటి వరకు నిన్ను నిద్ర లేపింది నేను కదానే. నన్ను వదిలేసి మీ నాన్న రాగానే ఆయనకి మాత్రమే
వెడ్డింగ్ యానివర్సరీ చెప్తున్నావు అని ఆండాలుదేవి అన్నది. అయ్యో అమ్మ, నీకు కూడా కలిపి చెప్తున్నాను. ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పింది. నీకు కూడా హ్యాపీ బర్త్‌డే అని వాళ్ళిద్దరూ చెప్పి, కూతురిపై ప్రేమనంతా చూపిస్తూ బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి, పొడవాటి సుబ్బలక్ష్మి జడకి ఆండాలుదేవి కుంకుడు రసం వేసి తలంటు పోసింది. కూతురికి పట్టు పరికిణి కట్టించింది. నారాయణమూర్తి గారు సుబ్బలక్ష్మి తలకి సాంబ్రాణి పొగ వేస్తున్నాడు. ఆండాలుదేవి చివరగా స్నానానికి వెళ్ళింది. ఆమె కూడా పట్టు చీర కట్టుకొని భర్త దగ్గరికి వచ్చింది. అతను భార్య జుట్టుకి కూడా సాంబ్రాణి పొగ వేసి ఆరబెట్టాడు. ముగ్గురు కలిసి ఇంట్లో దీపారాధన చేసుకున్నారు. ఆండాలుదేవి భర్త కళ్ళకు దండం పెట్టుకుంది. ఆయన ఆశీర్వదించాడు. కూతురికి కూడా వాళ్ళ దీవెనలు అందించారు. ఆండాలుదేవి, నారాయణమూర్తి వీళ్ళ జంటని చూస్తే ఆ శివపార్వతులను చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఆదర్శమైన జంట. చిన్న చిన్న గొడవలు వచ్చినా వాళ్ళ మధ్య ఎక్కువసేపు ఉండలేవు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి నమ్మకం, ప్రేమ. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి సుబ్బలక్ష్మి ఎప్పుడూ దేవుడిని ఒకటే ఒక కోరికని కోరేది. నేను కూడా మా అమ్మ నాన్నలలాగే నా భర్తతో ప్రేమగా ఉండాలి. అతన్ని ప్రేమించాలి. నన్ను అతను మా నాన్న కంటే ఎక్కువగా ప్రేమించాలి. అలాంటి వాడితో నాకు పెళ్ళి జరిగేలా చూడు దేవుడా అని ఎప్పుడు గుడికి వెళ్ళినా ఒకే కోరిక కోరుకున్నది. కాకపోతే పెళ్ళికి ముందే ఆమె మనసుకు నచ్చిన వాడిని ప్రేమించాలి అని ఆశపడింది. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ సుబ్బలక్ష్మి ఎప్పుడు కోరుకునే కోరికనే దేవుడు ముందు పెట్టింది. సుబ్బలక్ష్మి పేరు మీద పూజలన్నీ జరిపించిన తర్వాత గుడిలో ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు. పంతులు గారు, మీరు చెప్పినట్టే అన్నీ సిద్ధం చేసి పెట్టాము. ఏ క్షణంలోనైనా ఆ అబ్బాయి ఇంటికి రావచ్చు. మీరు తొందరగా ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకొని రండి. మేము వెళ్తాము అని చెప్పి సుబ్బలక్ష్మిని తీసుకొని ఆండాలు నారాయణమూర్తి గారు ఇంటికి వెళ్ళారు. ఆండాలుదేవి తరపు పుట్టింటి వాళ్ళు, దగ్గరి చుట్టాలు ఇంటికి వచ్చారు. నారాయణమూర్తి గారి చిన్ననాన్నలు, చిన్నమ్మలు, అన్నలు, వదినలు అంటూ దగ్గరి బంధువులందరూ వచ్చారు. ఇల్లంతా కలకలలాడుతూ ఉంది. అసలు ఏం జరుగుతుంది? సుబ్బలక్ష్మికి అర్థం కావడం లేదు. అమ్మా నాన్నల పెళ్లి రోజు, అలాగే ఈరోజు నా పుట్టినరోజు. కానీ ఎప్పుడూ ఇలా బంధువులను పిలిచి సెలబ్రేషన్స్ జరుపుకోలేదు కదా! పోనీ వీళ్ళేమైనా 25th యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారా అంటే అదే కాదు. ఇంకొక సంవత్సరం పాటు ఆగాల్సిందే వీళ్ళ 25th యానివర్సరీ జరిపించడానికి. మరి ఉన్నట్టుండి వీళ్ళందరూ ఎందుకు వచ్చారబ్బా అని సుబ్బలక్ష్మి ఆలోచనలో పడింది. వచ్చిన వాళ్ళందరూ వీళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే సుబ్బలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. సుబ్బలక్ష్మి అందరితో నవ్వుతూ అందరినీ పలకరిస్తూ మాట్లాడుతూ ఉంది. అబ్బో! అప్పుడే సుబ్బుకి పెళ్లి కల వచ్చేసింది. పెద్దరికం కూడా వచ్చేసింది. అందరితో కలిసిపోయి మాట్లాడుతుంది అని వచ్చిన వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. సుబ్బలక్ష్మి తల్లి వైపు చూసింది. వాళ్ళు అనుకునే మాటలు విని సుబ్బలక్ష్మి తల్లి ఆండాలుదేవి వైపు చూసింది. ఏంటి అన్నట్టు ఆమె కళ్ళతోనే అడిగింది. ఒక్కసారి పక్కకు రా అని సుబ్బు అన్నది. ఇద్దరూ కలిసి సుబ్బలక్ష్మి గదిలోకి వెళ్ళారు. ఏంటమ్మా, ఏం జరుగుతుంది? వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? అసలు మీరు ఏం చేస్తున్నారు అని కాస్త కోపంగానే అడిగింది. అదేంటే అలా మాట్లాడుతున్నావు? నీకు నెల క్రితమే చెప్పాను కదా, నీకు పెళ్ళి చేయాలనుకుంటున్నాము. అబ్బాయి పలానా ఊరిలో ఉంటున్నాడు, జాబ్ చేస్తున్నాడు, నిన్ను చేసుకోవడానికి పలానా రోజు వస్తున్నాడు అని ముందే చెప్పాను కదా అని ఆండాలు అన్నది. అయ్యో అమ్మా, ఎప్పుడు అన్నావు? నేను వినలేదు. అయ్యో అయ్యో, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీ డిగ్రీ లాస్ట్ ఎగ్జామ్ రోజు నువ్వు ఇంటికి వచ్చావు చూడు, అప్పుడు చెప్పాను కదా, నీ తలకు ఆయిల్ మసాజ్ చేస్తున్నాను అప్పుడు, బాగా గుర్తుకు తెచ్చుకో అని తల్లి చెప్పడంతో సుబ్బు తల కొట్టుకుంటూ, ఇంటికి వచ్చాను, నువ్వే పెరుగన్నంతో నాకు తినిపించావు, ఆ తర్వాత తలకి నూనె పెట్టి మసాజ్ చేసావు, నువ్వు నాతో ఏదేదో మాట్లాడావు, నాన్నగారి స్నేహితుడు అని ఏదో ఎవరి గురించో చెప్పావు. నేను కొడుతూనే అలా నిద్రలోకి జారిపోయాను. అప్పుడు ఈ పెళ్ళి గురించి చెప్పినట్టున్నావు నువ్వు. అసలు నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోను. ఇప్పుడు నాకు జస్ట్ 20 నేనే, అది కూడా ఈరోజే వచ్చాయి. నన్ను వదిలేయండమ్మా, ఇంకొద్ది రోజులు మీతోనే ఉంటాను అని సుబ్బలక్ష్మి ఏడుపు ముఖం పెట్టుకొని అడిగింది. అయ్యో సుబ్బు, అలా మాట్లాడకే, చుట్టాలందరూ వచ్చారు. ఇప్పుడు నువ్వు ఇలా పెళ్ళి వద్దు అని చెప్తే మీ నాన్నగారి పరువు ఏమైపోతుంది? మా అమ్మవు, మా తల్లివి కదా,
పెళ్ళికి ఒప్పుకో అమ్మా. ఇలాంటి సంబంధం మళ్ళీ మనకు రాదు. నీకు అత్త పోరు లేదు, ఆడపడుచు పోరు అస్సలు లేదు. అబ్బాయి ఒక్కడే ఉంటాడు, పైగా సిటీలో ఉంటాడు. నువ్వు ఏ పని చేసే అవసరం లేదు. అన్ని మిషన్లు ఉన్నాయి, పైగా ఒక పని మనిషి కూడా ఉంది. వయసు పెద్దదే. ఆ అబ్బాయికి ఆస్తి కూడా ఉందమ్మా అని తల్లి సుబ్బలక్ష్మికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. అమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అయినా ఆస్తి ఉంటే సరిపోతుందా? వాడు ఎలాంటి వాడో, వాడి అలవాట్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారా? అయినా ఇప్పటికి ఇప్పుడు మీకు ఈ దారిన పోయే దానయ్య ఎలా దొరికాడు అని కోపంగా అడిగింది. అయ్యో అయ్యో, ఏంటి ఆ మాటలు? కాబోయే భర్తను పట్టుకొని వాడు వీడు అంటావేంటే? అయినా ఆ రోజు చెప్పాను కదా అని ఆండాలు అనడంతో సుబ్బలక్ష్మి కోపంగా చూస్తూ, అమ్మా, నేను నిద్రపోయిన సమయంలో నీకు నువ్వే ఏదో మాట్లాడేసుకున్నావు, అది నేను వినలేదు. మళ్ళీ ఇంకొకసారి నాకు వాడి గురించి చెప్పాను అని మాత్రం అనకు అని సుబ్బు అనగానే ఆవిడ తల కొట్టుకుంటూ, సరే, ఇప్పుడు ఆ అబ్బాయి గురించి చెప్తున్నాను, శ్రద్ధగా విను. ఆ అబ్బాయి పేరు హేమచంద్ర. సిటీలోనే ఉంటాడు, జాబ్ చేస్తున్నాడు, సొంత ఇల్లు ఉంది, మన ఊళ్ళో పొలాలు ఉన్నాయి. ఊరి బయట ఉన్న ఆ పెద్ద బంగ్లా ఆ అబ్బాయిదే. ఇప్పుడు మనం కౌలకు చేస్తున్న పొలం ఎవరితో కాదు, హేమచంద్రదే. వీళ్ళ అమ్మా నాన్నలు చాలా మంచివాళ్ళు. ఇప్పుడు బయట కూర్చున్నారు చూడు, మన బంధువులందరికంటే కూడా వీళ్ళే మనకు మంచి ఆప్తులు, మన మంచి కోరుకునే వాళ్ళు. ఇప్పుడు మనం బాగానే ఉన్నాము, కానీ ఒక సమయంలో మీ నాన్నగారికి ఏ పని లేదు, గాలికి తిరుగుతూ ఉండేవాడు. అవసరానికి ఒక్కరు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. కనీసం రూ. 100 అప్పు కూడా ఎవ్వరూ ఇవ్వలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న మనకు హేమచంద్ర వల్ల నాన్న ఎంతో సాయం చేశారు. వాళ్ళు సిటీకి వెళ్ళిపోతున్నాము, తిరిగి రావడం కుదరకపోవచ్చు, మా ఇంటిని నా పొలాన్ని నువ్వే చూసుకో అని ఆయన నాన్నగారికి పొలాన్నంతా కౌలకు ఇచ్చేశాడు. ఆ పొలాన్ని సాగు చేస్తూనే ఇప్పుడు మీ నాన్న సొంతంగా పొలం కొన్నాడు, సొంత ఇంటిని కట్టించుకున్నాడు. నెలకోసారి ఇప్పటికీ కూడా హేమచంద్ర వాళ్ళ ఇంటిని క్లీన్ చేయిస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఫంక్షన్కి వెళ్ళి వస్తూ ఉండగా హేమచంద్ర వాళ్ళ అమ్మా నాన్నలకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. వాళ్ళతో పాటు హేమచంద్ర కూడా ఉన్నాడు. కానీ వాళ్ళు హేమచంద్రని ఒక గడ్డు వాములోకి విసిరేశారు. అలా ఆ రోజు హేమచంద్ర చిన్న చిన్న గాయాలతో బ్రతికి బయటపడ్డాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ అబ్బాయి ఒంటరివాడైపోయాడు. మీ నాన్నగారు వెళ్ళారమ్మా, హేమచంద్రని ఇక్కడికే తీసుకొని వద్దామనుకున్నాడు కూడా. కానీ కొంతమంది దాయాదులు ఉంటారు కదా అమ్మా, బాబు ఆస్తిపై కన్ను వేశారు. ఆస్తి కాచేసి హేమచంద్రని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూశారు. కానీ హేమచంద్ర చిన్నప్పటి నుండే చాలా తెలివైనవాడు, ఎవరినీ నమ్మలేదు, ఒక మీ నాన్నని తప్ప. అంకుల్, నన్ను హాస్టల్లో వేయండి, నేను చదువుకుంటాను అని ఆ అబ్బాయి చెప్పాడు. మీ నాన్న కాదనలేకపోయాడు. హేమచంద్ర జీవితం మొత్తం స్కూల్ లైఫ్ హాస్టల్లోనే, కాలేజీ లైఫ్ హాస్టల్లోనే, ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నలు కట్టించుకున్న ఇంట్లోనే ఉంటున్నాడు ఒంటరిగా. ఇప్పుడు ఉన్న పిల్లలు ఎలా తయారయ్యారో మేము చూస్తూనే ఉన్నాం కదమ్మా. ఈ అబ్బాయికి డబ్బుంది, ఫ్రీడమ్ ఉంది, బాగా సంపాదిస్తున్నాడు. అతన్ని ఎలా తిరిగినా, ఎప్పుడు ఇంటికి వచ్చినా అడిగే నాథుడే లేడు. అయినా సరే ఒక పద్ధతి ప్రకారం ఉంటున్నాడు. ఇంత మంచి గుణాలు ఉన్న అబ్బాయిని వదులుకోవాలని అనిపించలేదమ్మా మాకు. 3 నెలల క్రితమే మన ఊరికి వచ్చాడు. హేమచంద్ర వాళ్ళ ఇంట్లో ఒక వారం రోజులు ఉన్నాడు, పొలాలన్నీ చూసుకున్నాడు. తిరిగి సిటీకి వెళ్ళబోయే ముందు మీ నాన్నగారిని కలిసి మాట్లాడాడు. అంకుల్, నాకు ఎవరూ లేరు, మీరే అమ్మ నాన్న స్థానంలో ఉన్నారు. ఇంకా ఒంటరిగా ఎన్ని రోజులు ఉండాలి? నాకంటూ ఒక ఫ్యామిలీ కావాలి. మీరే ఒక మంచి అమ్మాయిని చూసి నా పెళ్లి జరిపించండి. సిటీలో ఉండే అమ్మాయిలకు నేను పర్ఫెక్ట్ చాయిస్ని. పెళ్లి తర్వాత ఇంట్లో అత్త మామ ఆడపడుచు అంటూ ఎవరూ ఉండకూడదు. నేను ఒంటరివాడినే, కానీ నాకు చాలా పెద్ద బలగం ఉన్న ఫ్యామిలీ కావాలి. చిన్నప్పటి నుండి ఒంటరితనానికి అలవాటు పడ్డాను కదా, అందుకే ఇప్పుడు అందరి మధ్య ఉండాలనుకుంటున్నాను. నేను చేసుకోబోయే భార్యకి ఖచ్చితంగా అమ్మ నాన్న ఉండాలి. నాకు ఎలాగో అమ్మా నాన్నలు లేరు కదా, కనీసం నా భార్య వాళ్ళ తల్లిదండ్రులనైనా నేను సొంత కొడుకులా చూసుకోవాలి అనుకుంటున్నాను. అలాంటి ఒక మంచి సంబంధం ఉంటే చెప్పండి, నేను పెళ్లి చేసుకుంటాను అని అతను చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ రోజు నుండి మీ నాన్నగారు నీ గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుండి హేమచంద్ర గురించి మీ నాన్నకు బాగా తెలుసు. అందుకేనమ్మా మీ నాన్న నీ పెళ్ళి అతనితో ఫిక్స్ చేశాడు. నేను నీతో చెప్పాను కదా ఆ రోజు. కానీ నువ్వు విన్నావని నేను అనుకున్నాను. నువ్వేమో నిద్రపోయాను అంటున్నావు. సరేలే, మీ ఇద్దరికి రాసిపెట్టి ఉంది. ఇక ఎవరు ఆపినా మీ ఇద్దరి పెళ్ళి ఆగదు అని చెప్పింది. అబ్బాయి వచ్చేశాడు అని బయట ఉన్నవాళ్ళు అనడంతో ఆండాలుదేవి సంతోషిస్తూ బయటికి వెళ్ళింది. ఆ అబ్బాయిని చూసి కొంతమంది సంతోషించారు. మరికొంతమంది కుళ్ళుకుంటున్నారు. సినిమా హీరోలాగా ఉన్నాడు. కండలు తిరిగిన శరీరం, ముట్టుకుంటే మాసిపోయే రంగు. ఇలాంటి అబ్బాయి మన ఇంటి ఆడపిల్లలకు ఎందుకు దొరకలేదా అని కొందరు కుళ్ళుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ కక్కుర్తి బుద్ధిని మాటల్లో చూపించారు. చూసావా చూసావా, వాడు ఎలా ఉన్నాడో, ఆ హైట్ ఏంటి, ఆ వెయిట్ ఏంటి, రేపు కాపురం చేస్తే ఈ పిల్ల అతని బరువును మోయగలదా? అంత హైట్ ఉన్నాడు అంటే బాడీలో అన్నీ పెద్దగానే ఉంటాయి కదా! ఆ పిల్ల ఆ సైజులని భరిస్తుందా కాపురం చేసే సమయంలో? అసలు ఆ నొప్పిని భరించగలదా? అని అన్నారు. అసలు అతని పెదాలేంటి అంత ఎర్రగా ఉన్నాయి? లిప్ బామో లిప్స్టిక్కో పెట్టినట్టున్నాడు. వాడి నల్లటి పెదాలు ఎవరికీ కనపడకూడదు అని. సిటీలో ఉంటాడు కదా! మందు, సిగరెటు, అమ్మాయిలు అంటూ అన్ని అలవాట్లు ఉండొచ్చు. ఆ అలవాట్లు మనము కనిపెట్టేయగలుగుతామా అని ఇలా పైపై పూత పూసుకొని కవరింగ్ చేస్తున్నాడు అని వీళ్ళు అనుకున్నారు. వాళ్ళు సుబ్బలక్ష్మి ఉండే గది కిటికీ దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలన్నీ గది లోపల ఉన్న సుబ్బలక్ష్మికి క్లియర్‌గా వినపడ్డాయి. ఆమె గోళ్లు కొరుక్కుంటూ ఆలోచనలో పడింది. ఆండాలుదేవి లోపలికి వచ్చి సుబ్బలక్ష్మి తలలో కనకంబరాలు పెట్టింది. అమ్మా, మన బంధువులందరూ హేమచంద్రని చూసి మురిసిపోతున్నారే! మీ ఇద్దరికీ దిష్టి తీయాలి. అన్నీ మాట్లాడేసుకున్నాము. ఇంకో 10 రోజుల్లోనే మీ ఇద్దరికీ పెళ్లి జరిపించబోతున్నాము. ఆ అబ్బాయికి ఎక్కువ సెలవులు లేవంట అని ఆండాలు చెప్పడంతో సుబ్బలక్ష్మి కళ్ళనీళ్లతో, అమ్మా, నన్ను పంపించడానికే డేట్ ఫిక్స్ కూడా చేసుకున్నారా? నా ఇష్టంతో మీకు పని లేదా అని అడిగింది. అయ్యో పిచ్చిపిల్ల, ఏడవకే. నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఇలాగే ఏడ్చాను. కానీ ఒకసారి తాళి మెడలో పడిన తర్వాత పూర్తిగా మారిపోతారు. ఆ అమ్మాయిలు అంటేనే అంత. భర్త ప్రేమని పొందే ఆడపిల్ల అసలు అత్తింటిని వదిలి పుట్టింటికి రావడానికి కూడా ఇష్టపడదు. నీవు కూడా ఆ ముందు ముందు అలాగే ఉంటావు. మమ్మల్ని మర్చిపోతావు అంటూ కన్నీళ్లను తుడిచింది. హేమచంద్రాని ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి వాళ్లకు స్వీట్స్ తినిపించారు. సుబ్బలక్ష్మి అతనికి స్వీట్ తినిపిస్తూ ఉన్న సమయంలోనే హేమచంద్రాని చూసింది. అందరూ అంటున్నారని కాదు, వాళ్ళమ్మ గొప్పగా చెప్పిందని కాదు, నిజంగానే హేమచంద్రాని చూస్తే ఆకాశంలో ఉన్న చంద్రుడు గుర్తుకు వస్తున్నాడు. ఆ చందమామకైనా మచ్చ ఉందేమో కానీ హేమచంద్రది చక్కటి రూపం, చెరగని చిరునవ్వు, కళ్ళలో ఏదో కాంతి. అతని కళ్ళలోకి చూస్తే చాలు, అతన్ని చూస్తూ అలా ఉండిపోవచ్చు. వామ్మో! ఒక్క క్షణంలోనే సుబ్బలక్ష్మి అతనికి వశీకరణ అయిపోయింది. వాయమ్మో! వీడు మాయలోనా మనసును వశీకరణ తప్పేలా చేస్తున్నాడు. అమ్మలక్కలు అనుకునే మాటలు నిజమే. ఇంతటి అందగాడు పల్లెటూరులో ఉండే నన్నెందుకు పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు? పైగా అతని అందంతో పోలిస్తే నేను యావరేజ్ అమ్మాయినే కదా! ఓహో! సిటీలో ఉండే అందమైన అమ్మాయిలందరితో తిరిగేసినట్టున్నాడు. బోర్ కొట్టినట్టుంది. అందుకే ఈ పల్లెటూరి గాలిపైన పడ్డాడు. అయినా సరే, నేనేంటో పెళ్లి తర్వాత చూపిస్తాను. పల్లెటూరు పిల్ల అయితే చెప్పినట్టు వింటుంది. ఏం చేసినా నోరు మూసుకొని కాళ్ళ దగ్గర పడి ఉంటుంది అని అనుకున్నట్టుండు. అందుకే కావాలనే మా నాన్న దృష్టిలో మంచివాడిలా నటిస్తూ నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. నేనేంటో చూపిస్తాను అని సుబ్బలక్ష్మి మనసులోనే అనుకుంది. తెలుగింటి పెళ్లిలో ఎలాంటి పద్ధతులను పాటిస్తారో అలాంటి పద్ధతులనే పాటిస్తూ ఎంతో సందడిగా, సరదాగా, సంతోషాల మధ్య సుబ్బలక్ష్మికి, హేమచంద్రకి పెళ్లి కూడా జరిగిపోయింది. అప్పగింతల సమయంలో సుబ్బలక్ష్మి తండ్రిని పట్టుకొని ఎంతగానో ఏడ్చింది. సుబ్బు, బాధపడకు. మనం ఎక్కడికి వెళ్తున్నామని? ఒక వారం రోజులు ఈ ఊరిలోనే ఉంటున్నాము. తర్వాత సిటీకి వెళ్తాము. సిటీ కూడా పెద్దగా దూరమేమీ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. మీరు కూడా మీ కూతురిని చూడడానికి ఎప్పుడైనా రావచ్చు. నేను మీకు అల్లుడిని కాదు, కొడుకుని అని వాళ్లకు చేతిలో చెయ్యేసి చెప్పాడు హేమచంద్ర.
ఇంద్ర మాటలకి ఆండాలుదేవి నారాయణమూర్తి గారు పొంగిపోయారు. ఎక్కడైనా అప్పగింతల సమయంలో ఆ అబ్బాయికి చెబుతారు, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని. కానీ ఇక్కడ రివర్స్లో చెప్పారు, శుభలక్ష్మి అబ్బాయిని ఇబ్బంది పెట్టకమ్మా, జాగ్రత్తగా చూసుకో అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. ఆ అబ్బాయితో ప్రేమగా ఉండు, అతను నీతో ప్రేమగా ఉన్నప్పుడు ఎలా కావాలంటే అతనికి నచ్చినట్టు ఉండు అని ఆండాలో కూతురు చెవిలో చెప్పింది. ఆ మాటలు సుబ్బుకి నచ్చలేదు. హేమచంద్ర తరపున ఎవరూ పెద్దవాళ్ళు లేరు కాబట్టి సుబ్బలక్ష్మి తల్లిదండ్రులే ఆ ఊరిలో ఉండే హేమచంద్ర వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళిద్దరికి కొత్త జంటకి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు. ఆ శోభనానికి కూడా ఏర్పాటు చేశారు. సుబ్బలక్ష్మి చేతిలో పాల గ్లాసు పెట్టి తల్లి ఎన్నో మంచి మాటలు చెప్పి కూతురిని అల్లుడి గదిలోకి పంపించింది. సుబ్బలక్ష్మి అతన్ని దూరం పెట్టాలనుకుంది. పైకి గంభీరంగా కనపడుతుంది కానీ ఆమె కూడా ఒక ఆడపిల్లనే కదా, కనీసం అతనితో పరిచయం కూడా లేదు. ఇప్పుడు ఒకే గదిలో అతనితో కలిసి ఉండడానికి వచ్చింది. ఆమెకి లోపల భయం మొదలైంది. ఇప్పుడు నేను ఇతన్ని దూరం పెడితే నన్ను కొడతాడా, మా అమ్మ నాన్నలకు చెప్తాడా, ఊరందరిని పిలిచి పంచాయతీ పెట్టిస్తాడా అని సుబ్బు మనసులోనే అనుకుంటూ ఉంది. అతను ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసులను తీసుకున్నాడు. ఆమె నోటి దగ్గర ఆ గ్లాస్ని పెట్టి తాగు అన్నట్టుగా కళ్ళతోనే చెప్పాడు. తాగకపోతే కొడతాడేమో అని భయపడి అతను చెప్పినట్టుగానే సగానికి పైగానే పాలు తాగేసింది. తాగకు, నోటిలోనే పెట్టుకొని మింగకుండా ఉండు అని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే చేసింది. హేమచంద్ర ఆమె పెదాలకు అంటిన పాల మిగడని అతని వేలుతో తుడిచి నోట్లో పెట్టుకొని చప్పరించాడు. మొదటిసారి ఒక మొగాడి స్పర్శ తగలగానే సుబ్బలక్ష్మికి ఊపిరి ఉగబెట్టినట్టుగా అనిపించింది. గుటిక వేయకుండా పాలని అలాగే బిగపట్టుకొని ఉంది. అతను ఆమె నోటిలో నుండి ఆ పాలని తాగాలనుకున్నాడు. పెదాల దగ్గరికి రాగానే ఆ పాలను మింగేసి సుబ్బలక్ష్మి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అయ్యో ఏంటి సుబ్బు అలా మింగేశావో, నేను ఆ పాలు తాగాలనుకున్నాను అని అతను చెప్పగానే సుబ్బలక్ష్మి ముఖమంతా అదోలా పెట్టి, చీచీ, నా నోటిలోని పాలు నువ్వు తాగుతావా, అమ్మని అడిగి ఒక చెంబడు పాలు తెస్తాను, అయినా ఆ గ్లాసులో సగం పాలు ఉన్నాయి కదా, అవి తాగు అని అన్నది. అతను నవ్వుతూ, నా పిల్లానికి రొమాన్స్ అంటే ఏమిటో తెలియదు, అయ్యో అన్నీ నేనే నేర్పించుకోవాలా అని అన్నాడు. ఏమీ లేదు, రొమాన్స్ గురించి నేను ఏమీ తెలుసుకునే అవసరం లేదు. నువ్వు నాకు దూరంగా ఉండు, నన్ను అస్సలు ముట్టుకోవద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు నచ్చలేదు, మా నాన్న చెప్పాడని ఈ పెళ్లి చేసుకున్నాను. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, నాకు అన్నీ తెలుసు, ఇంకా పై చదువులు చదువుకోవాలన్న ఆశ ఏమీ లేదు నాకు, కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు. నువ్వే అనవసరంగా వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావు. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు రోజు ఏడుస్తూనే ఉంటావు చూడు. ఇంకో విషయం, నేను ఇలా నిన్ను బెదిరించాను అని మా అమ్మ నాన్నలకు చెప్పి నన్ను తిట్టించాలని చూసావే అనుకో, నేను చచ్చిపోతాను. అమ్మో వద్దు, చచ్చిపోతే నాకే బాధగా ఉంటుంది కదా. చచ్చిపోను, కానీ ప్లీజ్ అమ్మ నాన్నలకు మాత్రం చెప్పకు, నేను పడుకుంటాను అని చెప్పేసి సుబ్బలక్ష్మి మంచంపై పడుకుంది. అయ్య బాబోయ్, దీని బుర్రలో పిచ్చి పిచ్చి ఊహలన్నీ ఉన్నట్టున్నాయి. మనిషి పెరిగింది కానీ ఇంకా బ్రెయిన్ పెరగలేదు. చిన్నపిల్ల మనస్తత్వంలోనే ఉంది. అయినా ఇప్పుడే కదా 20లోకి వచ్చింది. సిటీలో ఉండే అమ్మాయిలకి సుబ్బలక్ష్మికి అస్సలు పోలికలే లేవు. నా పిల్లాన్ని ఇంకా చాలా మార్చుకోవాలి అని అనుకున్నాడు. అతను కూడా సుబ్బలక్ష్మి పక్కనే పడుకున్నాడు. సుబ్బు మధ్యరాత్రిలో అతనిపై కాలు చెయ్యి వేసి పడుకుంది. అతను కూడా ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. అతని గుండెలపై పడుకొని ఉన్న సుబ్బలక్ష్మికి తెల్లవారుతూ ఉండగా నిద్ర లేచింది. అతన్ని అంత దగ్గరగా చూసి చిన్నగా నవ్వుకుంది. ఎంత అందంగా ఉన్నాడు, ఇలాంటి వాడు నా ఫ్రెండ్స్లో ఎవరికీ మొగుడుగా రాలేదు, అందరూ నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు, ఇతనితో కలిసి బైక్పై ఊరంతా తిరిగేసి రావాలి అని అనుకుంది. అతను కళ్ళు తెరిచి ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. నువ్వు కోరుకున్నట్టుగానే ఈరోజు బైక్పై ఊరంతా తిరిగేసి వద్దాం అని అన్నాడు. అయ్యయ్యో, నేను మనసులో అనుకున్న మాటలు నీకెలా వినబడ్డాయి అని అడిగింది. నువ్వు మనసులో అనుకోలేదే, పైకే అన్నావు. అయినా ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉంటే నాతో చెప్పు బంగారం, నేను ఉన్నది ఎందుకు, నీ కోరికలని తీర్చడానికే కదా అంటూ ఆమె నడుంపై చేయి వేసి ఇంకా దగ్గరగా జరుపుకున్నాడు. ఆమె ఎద అతనికి తగులుతూ ఉంది. అతను ఆమె శరీరాన్ని ఇంకా చేతులతో తాకుతూ ఉన్నాడు. సుబ్బలక్ష్మికి నరాలు లాగేస్తున్నట్టుగా అనిపించింది.
కానీ అతనికి దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే అతని కౌగిలిని విడిపించుకొని పారిపోయింది. సు సుబ్బలక్ష్మి కోరుకున్నట్టుగానే బైక్పై భార్యని ఎక్కించుకొని ఊరంతా తిరిగాడు అతను. ఆహారాలు దేవి కమ్మగా వండి పెడితే నారాయణమూర్తి గారు పంట పొలాల్లో దొరికే దుంపలు, గేగలు, రేగుపళ్ళు, జామపళ్ళు, మామిడి పళ్ళు, చింతకాయలు అంటూ ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చాడు. ఏంటి ఆ అబ్బాయితో సరిగ్గా ఉంటున్నావా? నీ ఒళ్ళేమీ నలిగినట్టుగా అనిపించడం లేదు. ఆ అబ్బాయి కూడా పెళ్ళికి ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అసలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు నీరసంగా ఉంటారు. ముఖంలో కొత్త కాంతి కనబడుతుంది. మీ ఇద్దరిని చూస్తే అలా కనబడడం లేదు. ఏం చేస్తున్నావా? ఈ గదిలోకి వెళ్ళగానే మొద్దులా పడుకుంటున్నావా? ఆ అబ్బాయిని దూరం పెడుతున్నావా? అని తల్లి ఆండాలుదేవి అడిగింది. అయ్యో అమ్మ! ఒక తల్లిగా కూతురిని అడగాల్సిన ప్రశ్నలేనానే అవి అని సుబ్బలక్ష్మి రివర్స్లో తల్లిపైనే కోప్పడింది. రామచంద్ర మాత్రం సుబ్బలక్ష్మిని ప్రతిరోజు దగ్గరికి తీసుకుంటున్నాడు. ఆమెతో ప్రేమగా ఉంటున్నాడు. అడగకముందే అన్నీ తెచ్చి కాళ్ళ దగ్గర పెడుతున్నాడు. ఎన్నో ముద్దులు. అతని ప్రేమ ఎలా ఉంటుందో ఆమెకి రుచి చూపిస్తూనే ఉన్నాడు. కానీ సుబ్బలక్ష్మి కరగడం లేదు. అతన్ని దూరం పెడుతూనే ఉంది. అలా వారం రోజులు ఎప్పుడు అయిపోయాయో కూడా వాళ్ళకి తెలియలేదు. హేమచంద్ర సుబ్బలక్ష్మిని తీసుకొని సిటీకి వచ్చేశాడు. సిటీలో అతని ఇల్లు చాలా విశాలంగా ఉంది. ఇంటి ముందు ఎన్నో రంగురంగుల పూల మొక్కలు ఉన్నాయి. ఇంట్లో ఒక పెద్ద ఆవిడ వంట చేసి పెడుతుంది. సుబ్బలక్ష్మి ఏ పని చేసే అవసరం లేదు. హేమచంద్ర ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ తెచ్చి పెడతాడు. సుబ్బు తొందరగా నిద్రలేచి పూజ చేసుకుంటుందేమో అని పువ్వులు కూడా తెచ్చేవాడు. కానీ సుబ్బలక్ష్మి పుట్టింట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అంతకంటే ఎక్కువ బద్ధకంగా ఉంటుంది. అయినా సరే హేమచంద్ర సుబ్బలక్ష్మిపై కోపగించుకోవడం లేదు. రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సుబ్బలక్ష్మికి ముద్దు పెట్టుకొని వెళ్తాడు. వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. అతను తెచ్చింది ఏదైనా సరే ఇష్టంగానే తింటుంది. రోజంతా ఇంట్లోనే ఉంటున్నావు కదా, బోర్ కొడుతుందా? ఎక్కడికైనా వెళ్దామా అని హేమచంద్ర అడిగాడు. సిటీ మొత్తం తిప్పి చూపించాడు. డిన్నర్కి తీసుకువెళ్ళాడు. షాపింగ్కి తీసుకొని వెళ్తున్నాడు. ఒక భర్తగా అతను చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు. రోజు రాత్రిపూట ఆమెతో క్లోజ్ అవ్వాలని అతను ఎంతగానో ఆశపడుతున్నాడు. కానీ సుబ్బలక్ష్మి హేమచంద్రని దూరం పెడుతూనే ఉంది. ఒకరోజు వాళ్ళ ఆఫీసులో పార్టీ ఉంది. కపుల్స్తో రావాలని ఇన్వైట్ చేశారు. హేమచంద్ర సుబ్బలక్ష్మిని తీసుకొని పార్టీకి వెళ్ళాలనుకున్నాడు. ఆ విషయం సుబ్బలక్ష్మికి చెప్తే ఆమె ముందు ఒప్పుకోలేదు. నీతో నేను పార్టీకి వస్తే నన్ను ఒక 2 నెలలు మా పుట్టింట్లో వదిలిపెట్టి వస్తావా అని అడిగింది. సుబ్బలక్ష్మి అతనికి సంబంధించిన ఏ పని చేయదు. అయినా సరే హేమచంద్ర సుబ్బలక్ష్మిని అతని కళ్ళ ముందే పెట్టుకోవాలి అని అనుకుంటున్నాడు. ఆమెతో కాపురం చేయకపోయినా పర్వాలేదు, సుబ్బలక్ష్మి చిరునవ్వు చూస్తూ గడిపేస్తాను అని మనసుకు నచ్చ చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆమె 2 నెలలు ఊరికి వెళ్తాను అని అడగడంతో అతనికి బాధగా అనిపించింది. నా ప్రేమ సుబ్బలక్ష్మికి అర్థం కావడం లేదా? ఇంకా ఏం చేస్తే తన మనసు మారుతుంది అని అనుకున్నాడు. ఏమంటారు? రావాలా వద్దా పార్టీకి అని సుబ్బలక్ష్మి అడగడంతో సరే వదిలిపెడతాను. నేను నా ఫ్రెండ్స్కి మాట ఇచ్చాను. నిన్ను తీసుకొని వెళ్తాను ఫంక్షన్కి. ముందైతే పార్టీకి వెళ్దాం పదా, ఆ తర్వాత ఊరికి తీసుకొని వెళ్తాను రేపు అని చెప్పాడు. అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తున్నాను, 2 నెలలు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని సుబ్బలక్ష్మి చాలా సంతోషపడిపోయింది. కూని రాగాలు తీస్తూ ఒక గంట సేపు గది నుండి బయటికి రాకుండా ముస్తాబైంది. హేమచంద్రకి మనసంతా బాధగా మూలుగుతూ ఉంది. 2 నెలలు నన్ను వదిలి వెళ్తున్నావు అని, నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావు అని అతను బాధపడుతూ ఉన్నాడు. సుబ్బలక్ష్మి చక్కగా చీర కట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని సింపుల్గా జ్యువెలరీ పెట్టుకొని తలలో నిండుగా మల్లెపూలు పెట్టుకొని చాలా పద్ధతిగా నిండుగా తయారైంది. పెళ్ళైనప్పటి నుండి ఆమె ఎప్పుడూ అలా రెడీ అవ్వలేదు. హేమచంద్ర అయితే ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. ఇక వెళ్దామా? లేట్ నైట్ వరకు పార్టీలో ఉండొద్దు. మళ్ళీ ఉదయాన్నే నిద్ర లేవలేను నేను. రేపు ఖచ్చితంగా నన్ను మా ఊరికి తీసుకొని వెళ్తున్నావు కదా, మాట ఇచ్చావు, మాట తప్పకూడదు అని అన్నది. పార్టీకి వెళ్ళారు అన్న మాటే కానీ హేమచంద్ర చూపు మొత్తం సుబ్బలక్ష్మి పైనే ఉంది. అక్కడ ఉన్న మోడల్ అమ్మాయిలతో పోలిస్తే సుబ్బలక్ష్మి యావరేజ్గానే ఉంది. కానీ అతని కళ్ళకి మనసుకి సుబ్బలక్ష్మి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.
కొంతమంది అబ్బాయిలు సుబ్బలక్ష్మిని అదో రకంగా చూస్తూ ఉంటే అది హేమచంద్రకి నచ్చలేదు. ఆమెకు ప్రొటెక్టివ్‌గా ఉంటూ ఆమె పక్కన నిలబడి ఉన్నాడు. ఎప్పుడైనా ఒక్కసారి పార్టీలు జరిగే టైంలో హేమచంద్ర ఒకే ఒక్క పెగ్గు తీసుకుంటాడు. కానీ సుబ్బలక్ష్మి ముందు ఈరోజు ఆ పెగ్గు కూడా తాగడం లేదు. ఫ్రెండ్స్ బలవంతం చేయడంతో ఒక స్మాల్ పెగ్గు తీసుకున్నాడు. అక్కడ భోజనాలు కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికి వచ్చారు. సుబ్బలక్ష్మిని ఆ చీరలో చూస్తూ ఉంటే అతనికి మతిపోతుంది. నేరుగా గదిలోకి వెళ్ళిన సుబ్బలక్ష్మి బెడ్రూమ్లో డోర్ వేసుకోకుండానే పవిట కొంగు తీసేసింది. అతను బయటి నుండి డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుంటూ బెడ్రూమ్లోకి వచ్చాడు. సుబ్బలక్ష్మి ఏదో అందాలను చూసి హేమచంద్ర కోరికలని అణచుకోలేకపోయాడు. వాళ్ళ పెళ్ళయి 6 నెలలు కావస్తుంది. సుబ్బలక్ష్మిని రోజు పక్కన పెట్టుకొని అతని కోరికలను ఎంతగానో అణుచుకుంటున్నాడో అతనికే తెలుసు. ఒక్కసారిగా సుబ్బలక్ష్మిని హత్తుకున్నాడు. దూరం దూరం అని ఆమె అరుస్తూనే ఉంది. కానీ ఆమె అరుపులు అతని చెవికి వినబడడం లేదు. ఆమె మాట్లాడకుండా అతని పెదాలతో ఆమె పెదాలని మూసేశాడు. చీరని లాగి పక్కన పడేశాడు. ఆమె కొద్దిసేపు గింజుకుంది. కానీ ఆ తర్వాత అతన్ని తోసేయలేదు. అతను ముద్దులతో ఆమె శరీరాన్నంతా తడి చేశాడు. సుబ్బలక్ష్మి కూడా సుబ్బలక్ష్మి కూడా అతను చేస్తున్న ప్రతి చర్యని తృప్తి పడుతూ ఉంది. అతనికి నచ్చిన చోట పంటిగట్లు పెడుతున్నాడు. ఆమె అబ్బా అని మూలుగుతూ ఉంది. ఆమె అలా మూలుగుతూ ఉంటే అతనికి ఇంకా ఇంకా కోరిక పెరిగిపోతూ ఉంది. ఆమె అందాలని కప్పేసిన బ్లౌజుని తీసి పక్కకి పాడేశాడు. సుబ్బలక్ష్మి సిగ్గుతో 2 చేతులు ఎదకి అడ్డుగా పెట్టుకుంది. అప్పటి వరకు ఆమె అతనికి సహకరిస్తూ ఉండడంతో అతను రెచ్చిపోయాడు. కానీ ఇప్పుడు అలా ఆమె చేతులు అడ్డు పెట్టడంతో అతనికి అతని మీదనే అసహ్యం వేసింది. ఆమెకు ఇష్టం లేకుండా సుబ్బలక్ష్మిని బలవంతంగా అనుభవిస్తున్నానా? నేను ఒక మూర్ఖుడినా అని అనుకున్నాడు. సారీ అని చెప్పి ఆయన ఆమె పైనుండి లేచి పక్కకు జరిగి కూర్చున్నాడు. అతను అలా చేయడంతో సుబ్బలక్ష్మికి కూడా బాధగానే అనిపించింది. పాపం ఇన్ని రోజులు నేనే నా భర్తని దూరం చేసుకున్నాను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఇన్ని రోజులు అతన్ని దూరం పెట్టాను. ఇంక నా వల్ల కాదు అని సుబ్బలక్ష్మినే చొరవ తీసుకొని ఏమైంది? నీకు నేను నచ్చలేదా? అంటూ అతన్ని వెనకాల నుండి కౌగిలించుకుంది. ఆమె అందాలు అతన్ని వీపుకు తగులుతూ ఉంటే అతను గాలిలో తేలిపోతున్నాడు. నిజంగా నువ్వేనా నన్ను నీలో కలిసిపోమ్మంటున్నావా అని అడిగాడు. ఎన్ని రోజులు నీకు దూరంగా ఎందుకు ఉన్నానా అని బాధపడుతున్నాను. ఇంకా నన్ను దూరం పెట్టకు ప్లీజ్ అని సుబ్బలక్ష్మి అనడంతో ఇక హేమచంద్ర ఆగుతాడా? ఆమె అణువణువుని చప్పరిస్తూ పుట్టి మచ్చలకు ముద్దులు పెట్టుకుంటూ ఒక పువ్వులా ట్రీట్ చేస్తూ ఆమెను పూర్తిగా అతనిలో కలిపేసుకున్నాడు. రాత్రి ఇద్దరికీ మర్చిపోని రేలా మిగిలిపోయింది. ఎప్పుడో రాత్రి 11 గంటలకు మొదలుపెట్టిన వాళ్ళ యుద్ధం తెల్లవాళ్ళు జరుగుతూనే ఉంది. శరీరాలు అలసిపోయాయి. మనసులు తృప్తిపడ్డాయి. మధ్యాహ్నం నిద్రలేచి సుబ్బలక్ష్మి ఫ్రెష్ అయింది. హాయిగా నిద్రపోతున్న భర్తని చూసి నవ్వుకుంది. గది మొత్తం చెల్లాచెదరుగా ఉంది. అంతా క్లీన్ చేసి వంటగదిలోకి వెళ్ళింది. ఆ రోజు వీళ్ళు డోర్ తీయకపోవడంతో వంట మనిషి రాలేదు. సుబ్బలక్ష్మినే మొదటిసారి భర్తకు ప్రేమగా వండి పెట్టింది. హేమచంద్రని నిద్రలేపింది. అతను మళ్ళీ భార్యని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. అబ్బా ఛీ! ఇప్పుడే స్నానం చేశాను అని సుబ్బలక్ష్మి అన్నది. ఛీ తూ అంటూ నన్ను దూరం పెట్టకే, ఇప్పటికే చాలా రోజులు నన్ను పస్తులుంచావు అంటూ మళ్ళీ ఒకసారి ఆమెని అతనిలో కలిపేసుకున్నాడు. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి భోజనాలు చేశారు. ఏంటే ఇంత కమ్మగా వంట చేశావు? అసలు ఎప్పుడూ నువ్వు వంట చేయవు కదా, నీకు వంట రాదేమో అనుకున్నాను అంటూ భార్యని మెచ్చుకుంటూనే కడుపు నిండా భోజనం చేశాడు. రెడీగా ఉన్నావా? మీ ఇంటి దగ్గర వదిలిపెట్టి రానా అని హేమచంద్ర అడగగానే సుబ్బలక్ష్మి కోపంగా చూసింది. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని సుబ్బలక్ష్మి అనగానే అతను నవ్వుతూ అంటే రాత్రి నేను ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకు వేశాను. అసలు ఈ పాటి ధైర్యం మన మొదటి రోజు రాత్రే చేసి ఉంటే మన మధ్య ఈ దూరం ఉండేది కాదేమో అని అన్నాడు. హేమచంద్ర నిజంగానే హైటు వెయిట్‌తో ఉంటాడు. ఆ రోజు ఆ ఆడవాళ్ళు అన్నట్టుగానే హేమచంద్ర బాడీ పార్ట్స్ అన్నీ పెద్దగానే ఉంటాయి.
ప్రతిరోజు రాత్రి సుబ్బలక్ష్మి ఆ ఆడవాళ్ళు అన్న మాటలని గుర్తు చేసుకుంటూ భర్తని ఒక చిన్న పిల్లవాడిలా ట్రీట్ చేస్తూ ఆమె అందాలని అతనికి విస్తరిగా వడ్డిస్తూ ఉంది. ప్రతిరోజు రాత్రిని పున్నమి రేయిలా మలుచుకుంటూ ఉన్నారు. ఒంటరిగా ఉన్న హేమచంద్రకి ఇప్పుడు ఒక కుటుంబం ఉంది. అతని కోసం ఎదురుచూసే భార్య ఉంది. హేమచంద్ర కూడా సుబ్బలక్ష్మి తల్లిదండ్రులని అత్త మామలా కాదు, అతని సొంత తల్లిదండ్రులలాగే చూసుకుంటున్నాడు. ఒక 2 రోజులు వచ్చి ఉండిపోమ్మా, నిన్ను చూడాలనిపిస్తుంది అని ఆండాలుదేవి ఎప్పుడైనా ఫోన్ చేసి అడిగితే సుబ్బలక్ష్మి నిర్మొహమాటంగా మొహం మీదనే నేను రాను. నేను అక్కడికి వస్తే నా భర్తను ఎవరు చూసుకుంటారు? అసలే ఇక్కడ ఆడవాళ్ళు పెళ్ళి కాని అమ్మాయిలు మా ఆయన మీద పడి చస్తున్నారు. ఆయన్ని నేను కాపాడుకోలేకపోతున్నాను. నా భర్తను వదిలి నేను ఎక్కడికి రాను. మీరే ఇక్కడికి వచ్చేయండి అని చెప్తుంది. కూతురు అలా మాట్లాడింది అని వాళ్ళు బాధపడడం లేదు. ఆమె సంతోషకరమైన కాపురాన్ని చూసి వాళ్ళు కూడా తృప్తిపడ్డారు. ఎంత ప్రేమగా ఉంటారో అంతా గొడవ పడతారు. ఆ గొడవకి కారణం సుబ్బలక్ష్మినే. తప్పు చేసేది ఆమెనే. అయినా కూడా హేమచంద్రనే సారీ చెప్పాలి. ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఇంటికి తిరిగి రాగానే సుబ్బలక్ష్మి భర్తకి దిష్టి తీసుకుంటుంది. చాలా సంతోషంగా సరదాల మధ్య వీళ్ళ కాపురం ఎప్పుడు ఇలాగే కొనసాగాలి అని మనము కూడా కోరుకుందాం. ఇంతటితో ఈ కథ పూర్తయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.